Mr. Bachchan, ఎస్ మిస్టర్ బచ్చన్ స్పీకింగ్. this call is from CM's office. ఒకసారి చీఫ్ మినిస్టర్ గారు మీతో మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారా? ఎస్, 1 second. సార్, ముత్యం జగ్గ ఇంటి మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయంట, నిజమేనా? అవును సార్. అవి ఇమీడియట్ గా ఆపేసి అక్కడి నుంచి బయలుదేరిపోండి. సారీ సార్, మా డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. ఒక ముఖ్యమంత్రిని ఎదురుస్తున్నావు. లేదు సార్, గుర్తు చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రికి తన పరిమితులు గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర అధికారులు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మమ్మల్ని ఆపడం కుదరదు సార్. పెద్దవాళ్లతో పెట్టుకుని ఏం చేద్దామని? క్లీన్ చేసే ఆఫీసర్ ఉంటే సిస్టమ్ ఎంత పవర్ఫుల్ ప్రూవ్ చేద్దామని. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు. తలుచుకోండి. ఒకసారి పిఎం ఆఫీస్ నుంచి Filho assim, muito de puta. ఏంటి కడిగిన ముత్యమా? Hello? 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 ఈ సాక్షి సంతకం చేయడం వల్ల మాకేం ఇబ్బంది ఉండదుగా? మీ అయ్య గారు మీకు దేవుడు కదా, దేవుడితో ఇబ్బంది ఏముంటుంది? రాజుగారు, ఈ 3 కాపీలు తీయించి ఆర్డర్ వేసి పంపించండి. అలాగే సార్. హలో, मैं प्रधानमंत्री बोल रहा हूँ. గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ సార్. ఈసారి వీడిని దేవుడు కూడా కాపాడలేడు. राइड रुकने की कोई पॉसिबिलिटी है क्या? ఎస్ సార్, వీ కెన్ స్టాప్ విత్ యువర్ ఆర్డర్ సార్. उसे अभी बंद करो. ష్యూర్ సార్. వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఆర్డర్స్? What do you mean? ఐ నీడ్ రిటర్న్ ఆర్డర్స్ ఫ్రమ్ యూ సార్, అండ్ ఐ మీన్ ఇట్. ये मेरा पर्सनल ऑर्डर है. పర్సనల్ ఆర్డర్ అంటే అక్కడ తప్పైనా ఉండాలి, ఇక్కడ నాపై చనువైనా ఉండాలి. నేను తప్పు చెయ్యను, చనువు ఇవ్వను. मेरा ऑफिस से आपको बाद में फोन आएगा. నాకు రిటర్న్ ఆర్డర్ వచ్చే వరకు ఈ రైడ్ ఆగదు. ఇప్పటి వరకు మీరు ఎలా చెప్తే అలా విన్నాం. ఇక్కడ మేమందరం మీకు కోఆపరేట్ చేశాం. దయచేసి ఈ ఇంట్లో ఏ అనర్థం జరగకుండా చూడండి. वो रिटर्न ऑर्डर पूछ रहा है, दे नहीं सकते. ఎందుకు కుదరదండి? एक्सक्यूज मी. నేను మీ పార్టీ మనిషిని. నన్ను కాపాడుకోవడం మీ బాధ్యత. మా ఏరియాలో నేను లేకపోతే మీరు ఉండరు, మీ పార్టీ ఉండదు. Is there any other appointment today? డిఫెన్స్ డీల్ మాట్లాడడానికి ఇట్లా నుంచి డెలిగేట్స్ వచ్చారు సార్. उन्हें बोला. ఓకే సార్. ఒకటికి 2 సార్లు లెక్కలు చూసుకొని బండి పురమాయించండి. సరే సార్. హలో, ఇక్కడ బచ్చన్ డ్యూటీ సూపర్ సక్సెస్. ఇక మిగిలింది భర్త డ్యూటీనే. నీకేం కాలేదుగా? హలో, మిస్టర్ బచ్చన్ ఇక్కడ. మాస్టరు ఇంకొన్ని గంటల్లో మిస్సెస్ బచ్చన్ ఇక్కడ.
జప్తు చేసిందంతా సీల్ చేశాం. మీరు సంతకం చేయాలి. మీ దగ్గర నుంచి ఇంత తీసుకెళ్తున్నప్పుడు మీకు ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలిగా. అందుకే చిన్న సలహా. ఐశ్వర్యం అంటే ఆస్తి పోగేసుకోవటం కాదు, మనకంటూ నలుగురు మనుషులను సంపాదించుకోవటం. ఇన్నాళ్ళు మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ మీతో నిలబడలా, కానీ ఎలాంటి సంబంధం లేని మా ఆఫీసర్స్ నాతో నిలబడ్డారు. ఈ లెక్కన మీకన్నా నేనే ఎక్కువ సంపాదించాను. ఉంటాను. బాబు గారు, అబ్బాయి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఎప్పుడో బయలుదేరే డిపార్ట్కి వచ్చేసి ఉండాలి. నేను వెళ్ళి చూసొస్తా. ఓకే ఓకే. మన కెరీర్ లో బెస్ట్ సర్వీస్ లో ఇలాంటి రైడ్ నేను ఎప్పుడు తొందరగా వెళ్ళవయ్య బాబు, పెళ్లి చేసుకోవాలి. అక్కడ మా ఆవిడ వెయిటింగ్. వదిలేసావేంటన్నా? సాంబశివ, ఇది చిత్రమైందిరా. నాకు ఇల్లు వేరు, ఈ ఊరు వేరు కాదు. ఆడు ఇల్లు దాటగలేమో గాని ఈ ఊరు దాటలేడు. ఈ ఇంట్లో జరిగింది ఇండియా అంతా తెలుసు. ఇక్కడ మనం వాడిని ఏమీ చేయలేము. పైగా తొమ్మిలో చచ్చేవాడి పేరు తప్ప చంపేవాడి పేరు ఎప్పుడూ బయటికి రాలేదు. ఇదే ఇండియా చరిత్ర, భవిష్యత్తు. డబ్బంతా లోపల పెట్టండి. చెప్పండి. చిక్కి, నేను వచ్చేసా. పెళ్లి చేసుకుందావా? జగే తన తమ్ముడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే నన్నే చంపేస్తానని బెదిరించాడు సార్. అసలు ఏం చూసుకుని అతనికంత బలం? సింపుల్, అర్థబలం, అంగబలం సార్. ఆల్ రైట్, దాని మీదే కొడదాం. అంటే
ఇన్కమ్ ట్యాక్స్ రేట్. అతను ఎవరినైనా కొనేస్తాడు సార్. అమ్ముడు బోన్ ఆఫీసర్ ఒకడున్నాడు, అతనే మిస్టర్ బచ్చన్. ఇంటర్వ్యూ నుంచి మొదలు పెట్టావు, కథ క్లైమాక్స్కి వచ్చింది. అసలు ఏంటి ఈ ధైర్యం అని ఎప్పుడైనా ఆలోచించావు? నిజాయితీ, నిజాయితీ వల్ల వచ్చిన ధైర్యం ఇది. పోను ఆలోచించి చెప్పు. ఇప్పుడు బోలెడంత టైం ఉంది నీకు.